మామూలు మనుషులకు మహత్యాలు లేకపోయినా ఒక్కోసారి కొన్ని విషయాలు కనీసం నిద్రలో అయినా సూచనప్రాయంగా తెలుస్తాయి. కాకతాళీయమే అయినా కొన్నిసార్లు అవి నిజమై ఆశ్చర్యపరుస్తాయి. ఇలాంటి విశేషాలు చెప్పడానికి స్వప్న శాస్త్రం అనేది కూడా ఒకదాన్ని కొందరు చెబుతారు. కలలు కొన్నిసార్లు సూచనలుగా పనిచేస్తాయి అంటారు అనుభవజ్ఞులు. ఒక మాటలో చెప్పాలి అంటే మన జీవితం రహస్యాలతో ఉంటుంది. ఇలాంటి ఘటనలు కొన్ని ముందుగానే కలలో చూస్తాం. ఒక కల నిద్రను భంగం చేసి ఆలోచించేలా చేస్తుంది. ఇలా మన జీవితంలో ఏదో ఒక శుభం లేదా అశుభం జరగబోతోందనే భావన కలిగించే కలలను కొన్నిసార్లు మనం చూస్తాం. రకరకాల రహస్యాలతో నిండిన అలాంటి కలలు మన జీవితాన్ని కూడా మార్చగలవు. అవును, స్వప్న శాస్త్రం ప్రకారం అనేక కలలు భవిష్యత్ సంఘటనల సంకేతాలుగా ఉంటాయి. కలలో మీరు పుట్ట లోపల నుంచి బయటకు వచ్చిన పామును చూస్తే అది జీవితంలో మంచి శుభప్రదమైన సంకేతంగా పరిగణిస్తారు. భవిష్యత్తులో మీరు ఆకస్మిక ధనాన్ని పొందబోతున్నారని ఇది సూచిస్తుంది. కలలో మీరు చెట్టుపైకి ఎక్కినట్లు కనిపిస్తే మీరు ఎక్కడి నుంచైనా ఆకస్మికంగా డబ్బు పొందుతున్నారనే సంకేతం. అకస్మాత్తుగా డబ్బు సంపాదించడం ద్వారా మీరు ధనవంతులు కావచ్చు. మీ కలలో స్త్రీ నృత్యం చేస్తున్నట్లు మీరు చూస్తే అది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది భవిష్యత్తులో డబ్బు ఆకస్మిక రాకను సూచిస్తుంది. మీకు కలలో బంగారం కనిపిస్తే అది లక్ష్మీమాత ఇంటికి వచ్చిందనడానికి సంకేతం. దీంతో త్వరలో డబ్బు బంగారం పొందవచ్చు. తేనెగూడు గురించి కలలు కనటం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. తేనెటీగ, అందులో నివసించే తేనెటీగలు సంపద సమపార్జనకు సంకేతం. మీరు దాని నుంచి ఆకస్మిక డబ్బు పొందవచ్చు. కలలో ఎలుక అంటే గణేశుని వాహనం. కలలో ఎలుకను చూడటం శుభ సంకేతంగా పరిగణిస్తారు. ఎలుకను చూడటం ఇంట్లో డబ్బు రాకను సూచిస్తుంది. కలలో అమ్మవారి దర్శనం, లక్ష్మీమాత దర్శనం, దేవాలయ దర్శనం అనేవి సంపదతో పాటు విజయాన్ని పొందబోతున్నారని చూపిస్తుంది. మీరు మీ కలలో మండుతున్న దీపాన్ని చూస్తే అది సంపద, విజయానికి సంకేతం. మీరు కలలో ఉంగరం ధరించినట్లు కనిపిస్తే అది భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను చూపుతుంది. మీరు కలలో తెలుపు లేదా ఎరుపు రంగు ముత్యాల ఉంగరాన్ని ధరించినట్లు మీరు చూసినట్లయితే అది మీకు విశేష ఫలితాలను పొందే అవకాశాన్ని తెలియచేస్తుంది. అదృష్టానికి ఇవి సంకేతాలు అని భావిస్తారు స్వప్నశాస్త్ర భాష్యకారులు.